బ్యాంకు రుణాల చెల్లింపులో తనపై వచ్చిన ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఖండించారు. బ్యాంకులు మంజూరు చేసిన మొత్తం రుణాలను తాను తీసుకోలేదన్నారు. ఎంత మొత్తం అప్పు తీసుకున్నానో ఆ మేరకు చెల్లించినట్లు ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఎంత అప్పు ఉంది, ఏ మేరకు చెల్లించానో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు. శాంక్షన్ అయింది 450 కోట్లు, కానీ ఫండ్స్ యూటిలైజ్ చేసినాయి. శాంక్షన్ లిమిట్స్ నుంచి 450 కోట్ల నుంచి మేము కంపెనీ తీసుకొని వాడుకున్నది 109 కోట్ల 11 లక్షల రూపాయలు. 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2009 ఎలక్షన్లో ఒక ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ తప్ప అప్పుడు జిల్లా మొత్తం నా కంట్రోల్లో ఉండే. ఉమ్మడి జిల్లా మొత్తం 14 సంవత్సరాలు నేను నడిపించిన. శాండో ల్యాండో తీసుకోదలుచుకుంటే అప్పుడే తీసుకొని నేను బ్యాంకులకు అప్పులేని తీసుకుంటూ బ్యాంకులకు అప్పులు పెట్టాల్సింది వస్తుండే. తర్వాత ఎన్పిఏ కావాల్సిన పరిస్థితికి వస్తుండే. దీని వెనుక ఎవరినో నాకు తెలుసు. అది కూడా మా జిల్లా ప్రతినిధులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులే చేసిన కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తున్నారంటే క్యాబినెట్ గురించి వచ్చిన ప్రతిసారి దాని ముంగట ఒక నెల రోజుల ముందు నుంచి తాపకోటి ఇది ఒకటి పేపర్లో ఈ గొడవ వేయడం జరుగుతుంది. ఈసారి ఇది కూడా వేసి ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పుడే ఎగ్గొట్టినాను, ఇప్పుడు కడితే కట్టి నువ్వు ఎక్కడ సంపాదించినట్టు. మరి ఎగ్గొట్టుడు కరెక్టా, కట్టుడు కరెక్టా, నేను తెచ్చింది ఎక్కడైనా క్యాష్ చేసినా. ఒకవేళ ఏదైనా ప్రూవ్ అయితే ఇదే ప్రెస్ మీట్లో చెప్తాను, నేను రాజీనామా చేసిపోతాను. ప్రూవ్ కావాలి. అనాధారంగా ఆధారం లేకుండా మాట్లాడే దానికి వాల్యూ లేదు. నోటికి నాలుకే ఎటుపడతాడో తిరుగుతాను ఇష్టమని మాట్లాడితే కాదు. సమయం రానున్న కాలంలో అన్ని బయటకు వస్తాయి. కొంచెం వెనుక ముందు ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కూడా ఎవరెవరితో కలిసి ఎవరెవరితో కుట్రలు చేస్తారు అన్ని బయటకు వస్తాయి. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.